వావ్, సూపర్గా బేక్ అయింది చూడండి. చాకో చిప్స్, బనానాస్, వాల్నట్స్ ఎంత యమ్మీగా వచ్చింది. క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేసాను, మీ విజయ్. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో చెప్పినట్టుగా క్రిస్మస్ స్పెషల్ రెసిపీ అండి. ఎలా చేస్తాను తెలుసా అండి? ఈ ఇన్ఫ్లుయెన్స్తో మా ఆంటీ వచ్చి మనకు కేక్ నేర్పించారు కదా, మిర్రర్ గ్లేస్. సో ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఇప్పుడు నేను ఒక బెనానా మఫిన్ చేయబోతున్నాను. ఇది ప్రయోగమే, కానీ చాలా బాగా వస్తుంది. మీరు చూసి నేర్చుకోవచ్చు. చాలా యమ్మీ యమ్మీ రెసిపీ అండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ వీడియోలో చూసి నేర్చుకోండి. అంతకుముందు మీకు అందరికీ మేరీ మేరీ క్రిస్మస్. భగవంతుడు మనం అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఫస్ట్ కడాయిని ప్రీ హీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ కడాయిలో మనము సాల్ట్ వేసుకుంటాము బేస్కి, రాక్ సాల్ట్. దాని తర్వాత స్టాండ్ పెట్టుకొని మనము లో ఫ్లేమ్ ఉండే ఒక స్టవ్ మీద పెట్టుకొని దాన్ని ఒక 30 minutes ప్రీ హీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేశాను, క్లోజ్ చేసి మనము ఇప్పుడు దీన్ని ప్రీ హీట్ చేయాలి. అంతలోపు మనము బెనానా మఫిన్స్ కావాల్సిన డౌ చేసుకుంటాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను. బెనానా మఫిన్స్ కాబట్టి కంపల్సరీగా బెనానాస్ 2 కావాలి దీనికి. సో నేను బెనానా స్కిన్ పీల్ అవుట్ చేసుకొని బెనానాస్ని స్మాల్ పీసెస్గా బౌల్లో తీసుకుంటున్నాను. బెనానా పీసెస్ అంతా మనము బౌల్లో తీసుకుంటాము. నెక్స్ట్ మనము బెనానాస్ని బాగా స్మాష్ చేసుకుంటాము. బెనానా బాగా స్మాష్ అయింది. నెక్స్ట్ మనము ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా పిండి 1 cup తీసుకున్నాను. 1/2 cup పౌడర్ షుగర్ తీసుకున్నాను. ఒక స్మాల్ స్పూన్ బేకింగ్ పౌడర్, దాంట్లో 1/2 స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. మిల్క్ పౌడర్ తీసుకున్నాను, టేస్ట్ ఎన్హాన్సర్ అనమాట. ఇవన్నీ మనము స్ట్రెయిన్ చేసుకుంటాం అందులో. సో నెక్స్ట్ మనము దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక కప్ ఆయిల్ తీసుకుంటాము. ఇవన్నీ బాగా మనం మిక్స్ చేస్తాము. సో ఇప్పుడు మనము మిల్క్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఈ డౌని బాగా కలుపుకుంటాము. మిల్క్ యాడ్ చేసుకున్నాము. కేక్కి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు మనం కలుపుకోవాలి దీన్ని. చూడండి, కరెక్ట్గా ఉంది కన్సిస్టెన్సీ, ఇంకా మిల్క్ అక్కర్లేదు. సో దీన్ని కొంచెం బాగా కలుపుకున్నామంటే బాగా మిక్స్ అవుతుంది. దాని తర్వాత దీంట్లో మనము చాకో చిప్స్, వాల్నట్స్ యాడ్ చేసుకుంటాము. సో డౌ బాగా కలిసింది చూడండి, ఈ కన్సిస్టెన్సీకి ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో వెనిలా ఎసెన్స్ ఒక 3 drops యాడ్ చేసుకుంటాము. వాల్నట్స్ ఒక 2 tablespoon యాడ్ చేసుకుంటాము. చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుంటాము, పిల్లలకు చాలా ఇష్టం అవుతుంది. సో ఇప్పుడు కలుపుకున్నాం కదా, నెక్స్ట్ మనం దీన్ని మఫిన్స్లో యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఈ డౌన్ అంతా మఫిన్స్లో యాడ్ చేసుకుంటాము. మనం ఫుల్గా యాడ్ చేయకూడదు.
కొద్దిగా ఇలా ట్యాప్ చేస్తాం దీన్ని. ఇప్పుడు మనం దీన్ని ఈ ఓవెన్లో పెడతాము. కడాయి అనేది మా ఓవెన్ అనమాట. ఈ ఓవెన్లో పెట్టి ఒక 30 minutes దాన్ని బేక్ చేస్తాము. సో ఆల్రెడీ ప్రీ హీట్ అయింది. ఇందులో మనము ఈ ప్లేట్ని అలాగే పెట్టేస్తాము. కేర్ఫుల్గా పెట్టాలి, కాల్చుకోకండి చెయ్యిని. క్లోజ్ చేసి ఒక 30 minutes దాకా దాన్ని బేక్ చేస్తాము. దాని తర్వాత మన బనానా మఫిన్స్ రెడీ అయిపోతుంది. మన కేక్ ఓవెన్లో పెట్టి 30 to 40 minutes అయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఎలా ఉందో చూద్దాం రండి. వాసన అయితే గుమలాడుతుంది. ట్రస్ట్ మీ, యమ్మీ స్మెల్ వస్తుంది. కొద్దిగా కేర్ఫుల్గా తీయండి. వావ్, కేక్ ఫుల్గా బేక్ అయిందా లేదో చూడడానికి మనము ఇలా టూత్ పిక్ పెట్టి చూసామంటే స్టిక్ అవ్వకుండా వచ్చిందనుకోండి, మన కేక్ రెడీ అయినట్టే. కేక్ రెడీ అయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇది అలాగే కూల్ డౌన్ చేస్తాము. కూల్ డౌన్ అయినాక టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. బనానా మఫిన్ కేక్ రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. వావ్, సూపర్గా బేక్ అయింది చూడండి. చాకో చిప్స్, బనానాస్, వాల్నట్స్ ఎంత యమ్మీగా వచ్చింది. ఈ కేక్ మీ పిల్లలకి ఈ క్రిస్మస్ టైంలో చేసి చూపియండి, రియల్లీ ఎంజాయ్ చేస్తారు. నో వర్డ్స్ అండి, నోట్ అలాగా మెల్ట్ అయిపోతుంది. మెరీ క్రిస్మస్. చూసారా అండి బనానా మఫిన్స్ ఎంత బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి అయితే చాలా ఇష్టం అవుతుంది. ఈ క్రిస్మస్ రోజు ఈ మఫిన్ చేసుకొని ఎంజాయ్ చేయండి. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. చూడండి, మా ఆంటీ వచ్చి చేసిన మిర్రర్ గ్లేజ్ కేక్ రెసిపీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను లింకు. అది కూడా వాచ్ చేయండి. ఇంతకుముందు వాచ్ చేయకపోతే మీ వ్యూస్ కూడా డైరెక్ట్గా నాకు యూట్యూబ్లోనే కమెంట్ చేయండి. అప్పుడు ఇంకా మీలాంటి వాళ్ళు బిగినర్స్, లెర్నర్స్కి కూడా ఇది రికమెండ్ చేస్తుంది అనమాట యూట్యూబ్. వాళ్ళకి కూడా ఈ వీడియోస్ వెళ్తుంది, వాళ్ళు చూస్తారు, దానివల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటుంది. సో మీ కమెంట్స్, మీ వ్యూస్ యూట్యూబ్లోనే పెట్టండి. మీకు అందరికీ అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నాను. 2024 ప్రతి ఒక్కరికి గోల్డెన్ ఇయర్గా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.